స్టార్ట్ కెమెరా యాక్షన్. ప్రపంచం, ఈ ప్రపంచం అందరికీ అవసరం. కానీ ఈ ప్రపంచానికి కొందరు అనవసరం. ఆ ప్రపంచానికి పనికిరానివి ఈ కొందరికి అవసరం. నా అనేవాళ్లు లేని అనాథలకి అదే అవసరం, ఆధారం, ఆహారం. అదేంట్రా? బుక్ అండి. మరి బై నేను చదువుకుంటానండి. చదువా ఇంకేమన్నా? ఏరా బై. తీసుకో. ఇది వీళ్ల జీవితం. వీళ్లకో లక్ష్యం లేదు, గమ్యం లేదు. వీళ్లకు ఏది జరిగినా అడిగేవాడు అస్సలు లేడు. పగలంతా ఆకలి యుద్ధం, రాత్రైతే చీకటితో యుద్ధం. పొద్దున లేచేసరికి ఏదైనా జరగచ్చు. ఈ మధ్య ప్లాట్ఫామ్ మీద దొంగలు ఎక్కువైపోయారా, ఎవరిని నమ్మాలో తెలియదు. ఇక్కడ దాక్కుందాం. ఎవర్రా మా ఏరియాలోకి వచ్చారు? ఎవర్రా మీరు? ఎందుకు వచ్చారా? దొంగతనం చేయడానికి వచ్చా? తాండి కాంట్రాక్టర్ ఇంకొక అడిగాడ్రా. ఈ నా కొడుకులు తీసుకెళ్లి డ్రగ్ ఫ్యాక్టరీలో పడేయండి. ఏంటి లోపల? ఏంట్రా? ఎవరో చూడలేదు కదా? అనాథ కొడుకులన్నా చంపినా పట్టించుకునేది ఎవరు? వీళ్ళు ఎవరు చూసారా? ఎత్తైన వీళ్ళు కూడా. చూడరా ఎంతో దూరం పోయిండ్రో. వీళ్ళు మనం చేసేది మొత్తం చూశారు. బతకడానికి వీల్లేదు. ఇవాళ కాకపోతే రేపు ఈ స్టేషన్ లో కాకపోతే పక్క స్టేషన్ లో పడుకుంటారు. ఎతికి చంపేయాలి. రండిరా. ఎందుకురా ఏడుస్తున్నావు? వాళ్ళు మనల్ని చంపేస్తారా? మనమే చచ్చిపోదాంరా. అలాగే చచ్చిపోదాంరా. ట్రైన్ వచ్చేటప్పుడు కళ్ళు కాదురా, చెవులు మూసుకోవాలి. కొట్టేస్తున్నాయిరా. తొందరగా తోడురా. రే వాడు ఏడు చేస్తున్నాడు రా. రే తొందరగా తోడురా. రక్తం రా.
ఈ బాబు ఎవరు? మా తమ్ముడు సార్. ఏమైంది? చీమలు కుట్టాయి సార్. నర్స్ తీసుకో. డాక్టర్ గారు మా తమ్ముడు. డాక్టర్ తమ్ముడికి ఎలా ఉంది? సరైన సమయానికి తీసుకొచ్చారా. ఇబ్బంది ఏం లేదు గాని వీడి కడుపులో ఒక్క పాల చుక్క కూడా లేదు. చాలా బలహీనంగా ఉన్నాడు. అమ్మెక్కడా? మేము మీకు అబద్ధం చెప్పాం సార్. అబద్ధమా? మేము అనాథలం సార్. కాగితాలు ఏరుకుంటూ బ్రతుకుతాం. ఈ తమ్ముడు మాకు దొరికాడు సార్. వెళ్ళి పాలు తీసురా. మరి వీడిని ఏం చేద్దాం అనుకుంటున్నారు? చావాలనుకున్న మమ్మల్ని బ్రతికించాడు సార్. మా ప్రాణాలు ఇచ్చైనా సరే వీడిని మేము కాపాడుకుంటాం సార్. చదివించుకుంటాం సార్. ముందుండి నడిపిస్తాం సార్. కాగితాలేరా? ఈ రోజు నుంచి కష్టపడి పనిచేస్తాం సార్. సరే, అనాథలు అంటున్నారు కదా, ఈ రోజు నుంచి ఆ షెడ్ లో ఉండండి. ఇప్పటి వరకు వీళ్ల బ్రతుకు ఓ ప్రశ్న, వీళ్ల జీవితంలోకి వీడి రాకే ఓ సమాధానం. నన్ను 5 ఏళ్లు జైల్లో ఎత్తారా? ఇప్పుడు మిమ్మల్ని ఎవరు కాపాడతారా? సార్, చిన్నోడా రౌడీ షీట్ అని పొడిచేశాడంట. రామా, ఏంటమ్మా ఇది? ఈ రోజు నుంచి అన్నయ్యలు చదువుకుంటారు, నేను పని చేస్తాను. ఈ వయస్సులో? ఈ రోజు నుంచి అన్నయ్యలు చదువుకుంటారు, నేను పని చేస్తాను. అది కాదమ్మా. ఈ రోజు నుంచి అన్నయ్యలు చదువుకుంటారు, నేను పని చేస్తాను. ఈ పిల్లలు మీకు ఏమవుతారు? నిన్నటి వరకు నాకెవరూ లేరు సార్. ఇప్పుడు ఈ 5గురు నా బిడ్డలు. ఆ 4 మీ దగ్గర చదువుకుంటారు. కే సుబ్రహ్మణ్యం. కే అంటే స్వామి, యుగం ఏదైనా, కాలం ఏదైనా, ప్రాంతం ఏదైనా గెలిచేది ధర్మమే అని నువ్వే చెప్పావు. ఆ ధర్మానికి ఈరోజు ప్రమాదం వచ్చింది. ఆ ప్రమాదాన్ని ఢీకొట్టడానికి ఒకడు సమాధానంగా నుంచున్నాడు. తనెక్కడున్నా, తన ఎదురుగా ఎవరున్నా ధర్మమే నిలవాలి, వాడే గెలవాలి.
సమాధానం సమాధానం అని చెప్పి చావును వెతుక్కుంటూ వచ్చావు. ఇక్కడ ఈ రోజే నీకు సమాధి కట్టకపోతే నేను మగాన్నే కాదురా. సరైన సింహం తగలనంత వరకు ప్రతి వేటగాడు మగాడేరా. నాకు నీలా సైన్యం లేదు, ఒంట్లో బెరుకు లేదు, చావంటే అస్సలు భయం లేదు. బై బర్త్డే డెత్ ని గెలిచొచ్చా రా. ఏమైంది 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 ఎందుకంట ఎందుకంట కలొచ్చిందిరా. ఏం కల ఏం కల ఎవరినో ఇస్తాను రా. ఎవరినో నరికేసావా? కల్లో గొడవలకి వెళ్ళనని మీ అన్నయ్యకి మాటిచ్చి నరికేసావా? ఆయనకి ఇచ్చిన మాట ఏంటి? ఆయనకి నువ్వు ఇచ్చిన విలువేంటి? వామ్మో, కలకు కూడా మాటలు విలువలా. ఇదే ఇలా పగిలిందంటే వామ్మో వాడికెలా పగులుంటుందో. కల్లో అని చెప్పాడుగా. కల్లో అయినా క్రైమ్ క్రైమే. హలో, ఈ క్రైమ్ జరగాలని కొబ్బరికాయ కొట్టి మరీ మొక్కుకుంది మీరే. అబ్బో, నీ అరాచకాలకి మళ్ళీ మీ కొబ్బరికాయలు కొట్టి ప్రారంభోత్సవాలు చేయడమా? క్రైమ్ తను చేసి క్రీమ్ మనకి రాస్తున్నాడక్క. ఉండు మీ అన్నయ్యకి ఫోన్ చేస్తాను. ఇదిగో ఆయనే ఫోన్ చేశారు. హలో ఉండు. హలో హలో ఆ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బానే ఉన్నాను. నువ్వు ఎలా ఉన్నావు? ఎప్పుడు వస్తున్నారు? నేను కౌంటింగ్ పని మీద ఢిల్లీ వచ్చాను. ఆహా, వర్క్ ఫినిష్ చేసుకుని వచ్చేస్తాను. సరే ఓకేనండి. మీకు హెల్ప్ గా ఉంటారని తమ్ముళ్ళు ఇద్దరిని పంపించాను. వచ్చారా? రాలేదే. ఇప్పుడే వస్తున్నారు. హాయ్రా. ఇల్లు అదిరిపోయింది. ఫర్నిచర్ అంతా వచ్చేసింది. రామాని దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఓ, మరి వాడు ఇచ్చిన మాట మీద ఉన్నాడుగా? ఇచ్చిన మాట మీద వాడు మీ తమ్ముడండి. సరే మళ్ళీ మాట్లాడతానండి. చాలు చాలు. థ్యాంక్ యూ వదినా. ఇవాళ నన్ను అన్న నుంచి కాపాడేసినందుకు నలుగురు వండేస్తే తినేసి పెట్టేస్తాను మీకు. హలో, నువ్వే వెజిటబుల్స్ కట్ చేసి వంట వండి మా అందరికి పెడుతున్నావు. లేకపోతే అన్నయ్యకి ఫోన్. వెజిటబుల్స్ కటింగ్ మీ నో వే. బాబు గారు, వాటిని నరకూడదు బాబు గారు. ఎవరు చెప్పారు? నా కోత ఇలాగే ఉంటుంది. నవ్వుకో. ఎక్స్క్యూజ్ మీ. హాయ్ హాయ్ రండి. హాయ్, మై నేమ్ ఇస్ శరణ్య. నన్ను ఇక్కడ అందరూ పింకీ అంటారు. డాడ్ డాక్టర్, మామ్ హౌస్ వైఫ్. మీ ఆపోజిట్ హౌస్ లోనే ఉంటాం మేము. యాక్చువల్లీ టుడే ఇస్ మై బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. పబ్ లో ప్లాన్ చేశాను, బట్ డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రాబ్లమ్ అని క్లబ్ హౌస్ కి షిఫ్ట్ చేశాను. ఈవినింగ్ పార్టీ, నా డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది. ఇట్స్ అ లిటిల్ మోడర్న్. ఐ థింక్ మీ ఏజ్ వాళ్ళు చూసుంటారు, రైట్? బట్ కమ్ అండ్ ఎంజాయ్. అలాగే. బాబు కుక్కు, నువ్వు కూడా వచ్చి బోన్ చేయమా. తిని వెళ్ళిపోకుండా డాన్స్ ఫ్లోర్ దగ్గర కాస్త క్లాప్స్ కొట్టి విజిల్స్ వేసి ఎంకరేజ్ చేయమా. మాకు కూడా ఎనర్జీ కావాలి కదా. చాలా ఉంది దీనికి. బాబు కొంచెం మంచి డ్రెస్ వేసుకురామా. డోంట్ మిస్ ద పార్టీ. షార్ప్ 7:30. బాయ్. ₹1,00,00,000 చెక్ లాంటి మా బాబు గారిని కుక్కు అంటదా? అసలు మీ ముఖం చూసి అది కుక్కుని ఎలా అంటది బాబు గారు? దాని కళ్ళలో రసం పొయ్యా. హైదరాబాద్ కొత్తగా వచ్చాం కదా, పాపకు తెలియదులే. కొత్త ఏంట్రామా? నువ్వు రెడీ అవ్వు, పార్టీకి వెళ్దాం. పోనీలే వదరా, మనకి పార్టీలు ఎందుకు? రామా, నువ్వు కుక్కు కాదు, జనాన్ని ఊపేసే కిక్ అని తనకి తెలియాలి. ఆయన మనకి బోలు పనులు ఉన్నాయి. పైగా నేను మంట కొడితే రామా,
నువ్వు క్లాప్స్ కొట్టడం కాదు, దాంతో కొట్టించాలి క్లాప్స్. నువ్వు విజిలేయడం కాదు, జనాలు చదువు విజిల్స్ వేయించాలి నువ్వు. అంతే అంటారా? అంతే. కమ్ 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 లెట్స్ గో లెట్స్ గో. ఆగండి, ఏమైందిరా? బాబా నేను నీలాగే ఇంట్లోనే ఉంటా, చదువుకోను. రేయ్, కాయగూరలు కోయడానికి ఇద్దరు ఎదుగురా, నేను ఉన్నాను కదా కదా. You should think, you should fight, and you should capture. హలో సార్, మనం వెతుకుతున్నాడు హైదరాబాద్ లోనే ఉన్నాడు. హైదరాబాద్ లోనా? అక్కడెందుకున్నాడు? తెలియదు సార్, కానీ నాకు 500 మీటర్స్ లోనే ఉన్నాడు. లేపేమంటారా? వద్దు, నాకు వాడి ఫ్యామిలీతో సహా అందరూ కావాలి. ట్రాక్ హిమ్ డౌన్. వెరీ గుడ్. Everything seems to be nice. ఓకే, థాంక్యూ. Previous school records are also nice. They can join the school from tomorrow onwards. గుడ్. By the way, వీళ్ళ ఫాదర్ ఐఏఎస్ ఆఫీసర్ అన్నారు. విచ్ డిపార్ట్మెంట్? హీస్ పోస్టెడ్ యాజ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్. Oh. ప్రస్తుతం బీహార్ లో ఉన్నారండి. సార్, ఆ ఎలక్షన్ ఆఫీసర్ గురించి తెలిసిన మాక్సిమం ఇన్ఫర్మేషన్ సార్. అన్ని అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేయండి. 1 hour వరకు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. సార్, విశాఖపట్నం ఈ ప్రశాంత నగరం బై ఎలక్షన్స్ తో ఒక్కసారిగా వేడెక్కింది. తమ పాలనకి మెమరాండంగా అధికార పార్టీ, తమ పవర్ కి మెమరాండంగా ప్రతిపక్ష పార్టీలు ఒకదానికొకటి ఢీకొనడానికి తమ సర్వశక్తులు మోహరించాయి. నమస్కారం అండి, అందరూ బాగున్నారు కదా? ఇతనే మన పార్టీ అభ్యర్థి. మీరందరూ కలిసి ఇతన్ని గెలిపించాలి. మనకు గొడవలొద్దు. వీడే నా బామ్మర్ది, మీ అభ్యర్థి. వీడే గెలవాలి, అర్థమైందా? ఇదిగో బయట ల్యాండ్ రోవర్ ఉంది, అందులో 25 కోట్ల క్యాష్ ఉంది. అది మీదే. ఆ కంటైనర్ మాత్రం మాదే. మీరు పట్టుకున్నవి నోట్లు కాదు ఆఫీసర్, మా పార్టీ ఓట్లు. వదిలే! ఆఫీసర్స్, సార్, సీజ్ ద వెహికల్. థ్యాంక్స్ ఫర్ ద ఎవిడెన్స్. అవి మీవి అని ఒప్పుకున్నందుకు. ప్రిపేర్ ద పేపర్స్ అండ్ డిస్క్వాలిఫై హిమ్. ఓకే సార్. ఏంటి డిస్క్వాలిఫై చేస్తావా? నన్ను ఎలక్షన్స్ లో లేకుండా చేస్తావా? అసలు ముందు నువ్వు ఇక్కడ నుంచి కదలు. వందల కిలోమీటర్ల నుంచి ఊరికే ఊపుకుంటూ రాలా. నీలాంటి వాళ్ళ కోసమే సోరయ్య ఆటగాళ్ళని ఏరి రెడీ చేసి పెట్టా. వాళ్లతో గాని ఒక చూపు చూడండి రా అన్నాను అనుకో, సందుకో శవం తేలుద్ది, మీ ఫ్యామిలీతో సహా. ఏంటి భయపడుతున్నావా? ఫైనల్ గా జరిగేది నేను చెప్తున్నా విను. ఈ ఊళ్ళో ఎలక్షన్ జరుగుద్ది, నా పార్టీ గెలుచుద్ది, నా జెండా ఎగురుద్ది. దమ్ముంటే ఆపు.
దమ్ముంటే ఆపా. వైజాగ్ అంటే ఎవడు పడితే వాడు చప్పరించే పెప్పర్మెంట్ కాదు, టెంపర్మెంట్. మా జనాలకి నచ్చితే ఏ జెండా అయినా ఎగరేస్తాం. తేడా వస్తే అదే జెండాని తిరిగేసి దిగేస్తాం. ఇజ్జత్ సే ఆనే కా, ఇజ్జత్ సే జానే కా. ఏంటి సార్ ఇది? క్యాండిడేట్ సార్, పరశురాం గారి బామ్మర్ది. ఈరోజు ఆయన అపోజిషన్ లీడర్ కావచ్చు, బట్ ఈజ్ ఎ సీఎం ఆస్పిరెంట్. యాజ్ పర్ రూల్ క్యాండిడేట్ని కొట్టినందుకు మీ తమ్ముడిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఆయనే వద్దంటున్నాడు. ఐ థింక్ దే హ్యావ్ గట్ సంథింగ్ ఎల్స్ ఇన్ దేర్ మైండ్. దీన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టరు. ఇది ఎలక్షన్స్ టైం, మనకంత మంచిది కాదు. మీ తమ్ముడికి అసలు మంచిది కాదు సార్. ఏం చేద్దాం? ఐ హావ్ గట్ సమ్ ప్లాన్ ఫర్ యూ. ఏంటి? సారీ చెబుతాడా? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పరశురాం గారి బావమరిది ప్రతిపక్ష పార్టీ వెనకటికే వత్తో మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కిందంట. అలా ఉంది. ఇవన్నీ కాదు, వాడిని వాడి ఫ్యామిలీని మర్చిపో. సార్ సార్ ప్లీజ్ సార్, ఎలక్షన్ ఆఫీసర్ సార్, మాకు ప్రాబ్లం అవుతుంది. ఈ ఒక్కసారికి నా కోసం క్షమించండి ప్లీజ్. పోయి వాడిని రమ్మను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వాడు సారీ చెప్తానంది నాకు, మీకు కాదు. రేయ్, ఓ పెగ్గు కలపరా. సార్ వస్తున్నారు. సారీ చెప్పించడానికి తీసుకొచ్చాను సార్. రామ్, సారీ చెప్పు. సారీ చెప్పురా. సారీ. వాళ్ళ జోలికి ఇంకా వెళ్ళనని చెప్పరా. వెళ్ళను. భువన్ కుమార్, మీ వాడు చెప్పిన సారీలో భయం లేదమ్మా. సౌండ్ ఉందిగా, వినపడిందిగా. సార్, వాడికి మాట్లాడడం రాదు. అపాలజీ లెటర్ నేను రాయిస్తాను. అపాలజీ లెటరా? రాయించు. రాయిరా రామ్, రాయ్ రాయ్. నాకు తెలుగు రాదు. ఇంగ్లీష్లో రాయి. నీకొచ్చా? వచ్చు. నాకు రాదు. వాడిని వదిలేయండి, నేను రాసిస్తాను. ఆ లెటర్లో మ్యాటర్ ఎలా ఉండాలంటే, సారీ చెప్పినట్టు కాదు, వంగి నా చెప్పు నాకినట్టుండాలి. ఎక్కువైంది కదా ఈ అపాలజీ లెటర్, తొక్కలో తొండాలు. చాలా ఎక్కువైంది. పదా, నువ్వు వీడికి సారీ చెప్పమా చెప్పాను, వాడికి అదే ఎక్కువ. పదా. వాడు అందరూ పుట్టినట్టే పుట్టాడుగా, పైనుంచి స్పెషల్ గా పుట్టలేదుగా. నేనెవరో తెలుసా? ఎవడ్రా నువ్వు? రేయ్, ఎవడ్రా వీడు? వీడి పేరేంటి? ఇక్కడ పందెం పరశురామ్రా. నువ్వు పందెం పరశురామ్ అయితే ఏంట్రా? ఇక్కడ రామ్ రామ్ కో నిదలా. ఈ రోజు నుంచి నిన్ను ఉచ్చపోయిస్తాన్రా. ఉచ్చపోయిస్తావా? పోయించు. ఉచ్చపోయిస్తావా? పోయించు.
మాది మేము పోసుకోలేమేంటి వచ్చ పోయిస్తాడ వచ్చ ఆగనా ఏడు భయపడతాడు పిల్లి గుడ్డిదైతే ఎలాగేదో చూపించిందంట ఏదో ఒకట్లేరా పద ప్రవన్ ఎందుకురా ఆల్ ద బెస్ట్ ఆఫీసర్. ఆగనా ఆడే పిక్తాడు ఆల్ ద బెస్ట్ బెదిరిస్తున్నావా వార్నింగా ఏ పందెం నా ప్రపంచం 4 దిక్కులు కాదు 4 వ్యక్తులు వాళ్ళ కోసం నేను ఎన్ని మెట్లైనా దిగొస్తా కానీ పొరపాటున వాళ్ళని టచ్ చేస్తే సెకండ్ థాట్ ఉండదు సెకండ్ లేట్ ఉండదు సెకండ్ మాట ఉండదు ఆన్ ద స్పాట్ అంతే వెనకాల ఎక్కడ తిరుగుతుంది వాడితో సారీ చెప్పించడం అంటే రన్నింగ్ ట్రైన్ ముందు నుంచుని సెల్ఫీ దిగటమే. బొమ్మస్తుంది, బాడీ రాదు. నిజమేనండి, చిన్నబాబు సారీ చెప్పినా లారీ గుద్దినట్టుంటది. రామా, నువ్వు సారీ చెప్పావా? సారీ అని వదినా వెళ్ళి కాళ్ళే పట్టుకోబోయా ఎత్తి పైన పెట్టాడు దాంతో రాసి వచ్చేసా సారీ అని. అన్నయ్య ఆవిడ ఇన్వెషన్స్ అని చెప్తాడు. బాగా నలిగిన నాలుగే ఎటు పడితే అటు తిప్పుతాడు. ఏం చేస్తాం? వాళ్ళు తప్పు చేస్తే 4 పీకల్సింది పోయి నువ్వు సారీ చెప్పడం ఏంటి? మాకు నచ్చలా. ఏం చేయమంటావు వదినా వాళ్ళని చూడగానే నా కాలు షేకింగ్ కళ్ళల్లో నీళ్లు కారింగ్ గుండె బ్యాంగింగ్. అంటే అలసిపోయిన కోడి నిద్రపోదామని కాగే నూనెలో పడుకుంటే పకోడీ అయిపోయినట్టు అనమాట. అలా ఉంది నా ఫీలింగ్. అది వాళ్ళ ఫీలింగా నీ ఫీలింగా? యాక్చువల్లీ యు నో వదినా ముందా డిస్కషన్ ఆపి ఇది తిను. థ్యాంక్ యూ. పొద్దున కూడా తినకుండా వెళ్ళాం, తిను. కూలికి 6 పథకం అంటే ఇదే. పెట్టండి, బాగా పెట్టండి. ఏంటి అలా ఉన్నారు? వీడిని చూస్తే భయం వేస్తోంది గాయత్రి. మనతో ఒక ధైర్యవంతుడు ఉన్నాడంటే మనకి ధైర్యం వస్తుంది, కానీ వీడి ధైర్యాన్ని చూస్తే భయం వేస్తోంది. రామ ఏది చేసినా రైటే చేస్తాడు, అది మీకు కూడా తెలుసు. వాడు పడుకునే ముందు చివరి ఆలోచన మన గురించే, లేచిన తర్వాత మొదటి ఆలోచన మన గురించే కదండి. నిజమే. చిన్నప్పటి నుంచి మేం చదవాలని వాడు చదువాపాడు, మేము ఎదగాలని వాడు వెనకే ఆగాడు. మాకు సమస్య వచ్చిన ప్రతిసారి వాడే ముందుండి చావుని కూడా ఢీకొట్టాడు. ఏమండి, రేపు వాడికి ఏదైనా జరిగితే సోడా మీద మూత, పేపర్ మీద మోత లేకపోతే ఇలా ఎగురుతూనే ఉంటాయి. నాకు పెళ్ళేంటి వదినా? ఈ ఇన్షర్ట్ ఏంటి, పూల పూల చొక్కా ఏంటి, ఈ ప్రొసీజర్ ఏంటి? ఆ బటన్ పెట్టు. పెట్టుకోండి. పెట్టుకోమన్నా? నేను వేసుకోను. ఏంటి నువ్వు? ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారు తెలుసా? ఎలా ఉన్నారు? నేను చెప్తున్నాను, నువ్వురా. వదినా రమ్మంటుంటే. హలో సార్, గాయత్రి, ధర్మేంద్ర గారని మా వాకింగ్ క్లబ్ ప్రెసిడెంట్. మనకి చాలా కావాల్సింది. నమస్తే అండి. పప్పీ ఈజ్ వెయిటింగ్. పప్పి ఏంటి ఎస్పీ, రేప్ చేసినోని వదిలేయాలా? నిన్న పట్టుకోమంటే ఏవో స్టోరీలు చెప్పా, మేమే పట్టుకుని తాట తీసి అప్పచెప్తాం. అప్పుడు రాసుకోండి ఎఫ్ఐఆర్. తిన్నారా? ఏమండి, కరెక్ట్ గానే చెప్పానా? పప్పీ ఆల్వేస్ గ్రేట్. పెళ్లివారు వచ్చారు. నమస్తే. నమస్తే అండి. నమస్తే. మహిళా సంఘం అధ్యక్షురాలు మాధవి కదా, టీవీలో కూర్చుని మగాళ్ళ తాట తీస్తా ఉంటది. వీళ్ళమ్మాయ పెళ్లి కూతురు. ఇందులో పెళ్ళికొడుకు ఎవరు? ఇతనే. ఆహా, ఇతనా? కూర్చోండి, పాపకు ఫోన్ చేస్తాను. హాయ్ మామ్. పాపా, ఏం చేస్తున్నావు? Just finishing my workout, mom.
అదే పెళ్ళోళ్ళు వచ్చారు, ఒకసారి రా. Okay, 10 minutes. I'll just change and come down. ఏం అక్కర్లేదు, ఎలా ఉంటే అలా రా. Okay, Mom. ఇదిగో మా ఇళ్లలో మేకప్ వేసుకోవటాలు, లిప్స్టిక్లు పూసుకోవటాలు, నగలు దిగేసుకోవటాలు, సైడ్కి వెళ్ళి ఉత్తుత్తి మీటింగ్లు పెట్టుకోవటాలు, చూసి వెళ్ళి తర్వాత ఫోన్ చేస్తా అంటాలు లేవు. ఇదిగో పాప, పాప అదిగో అబ్బాయి, చూసుకోండి చూసుకోండి. అయ్యా చూడు. చూసుకున్నా చాలు గాని ఇంతకే ఏం చేస్తా? పెద్ద ఏం లేదండి, ఖాళీయే. ఖాళీయా? ఏమాత్రం ఇచ్చుకుంటా? ఇచ్చుకోవడం అదే కట్నం ఏమాత్రం ఇస్తారని. కట్నం. ఇదిగో అమ్మాయి, నువ్వు ఫీల్ అవనంటే ఓ ఫ్యాట్ చెప్తాను. మార్కెట్లో 10 మంది అబ్బాయిలకి 6 అమ్మాయిలు ఉన్నారు. కేర్ సిటీ. ఇలా దొరికండి ఏంట్రా బాబు. ఏ వాళ్ళ సీజన్లో వాళ్ళు పిండుకోలే, మా సీజన్లో మేము పిండుకుంటాం. ఇది కాసేపు పక్కన పెడితే చూడు బాబు, ఈ పెళ్లి జరగాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. 1, మా అమ్మాయి 2 కంటే కందు. 2, నైట్ 9 కల్లా పడుకుంటది, లేపితే ఊరుకోను. 3, పొద్దున్న 6 కల్లా లేచి కాఫీ అంటది, పెట్టడం వచ్చా? రాదండి. నేర్చుకో. పొద్దున్నే 9 కల్లా జిమ్కి వెళ్తుంది, ఈ సైజు బాటిల్లో లెమన్ జ్యూస్ తాగుద్ది, తీయడం వచ్చా? రాదండి. నేర్చుకో. అప్పుడప్పుడు అలుగుద్ది, బతిమాలడం వచ్చా? రాదండి. నేర్చుకో. సపోజ్ పెళ్ళయ్యాక ఫ్యూచర్ బోర్ కొడుతుంది కదా అని దేని కాలింగ్ బెల్ అయినా నొక్కావనుకో, నీ బెల్లి పగులుద్ది, ప్రిపేర్డ్ గా ఉండు. పొరపాటున వాట్సాప్ లో దేనైనా కెలికావనుకో, ఫేస్బుక్ లో పెట్టుకోవడానికి నీకు ఫేస్ ఉండదు, ప్రిపేర్డ్ గా ఉండు. మా అమ్మాయి అలిగి అప్పుడప్పుడు పుట్టింటికి వచ్చేస్తుంది, నువ్వేం చేస్తా? వచ్చి సారీ చెప్తా. నీకొచ్చా? వచ్చు. ఈ మధ్య ఒకటి చెప్పొచ్చా? ఎవరికి? ఈవిడికి సారీ చెప్పాలి. మీకు ఆ అబ్బాయి నచ్చినట్టే కదండి? ఎక్కడా? అసలు మ్యాటర్ తేలాలి కదా. అసలు మ్యాటర్ అంటే ఏంటండి? ఇవిగో మా అమ్మాయి మెడికల్ రిపోర్ట్స్. మీ అబ్బాయి ఎక్కడా? మెడికల్ రిపోర్ట్స్, జాతకాలు కదా కలవాల్సింది. జాతకాలదే ఉందమ్మా, 2 హోమాలు చేస్తే పోయిద్ది. కావాల్సింది హెల్త్. మీ అబ్బాయి రిపోర్ట్స్ ఉన్నాయా లేవా? లేవా? నో ప్రాబ్లం. డాక్టర్ సరసా ఒకసారి రామ్మా. ఇదేంట్రా ఇంతుంది? పర్వాలేదు, ఏం కాదులే. అయ్యో, అమ్మా నువ్వు పీకుతున్నది టెస్ట్గా ఏదైనా ట్రస్ట్గా? ఎందుకమ్మా అంత బ్లడ్? నువ్వు రిటైర్డ్, ఊరుకో. ఓకే అబ్బాయి, ఇన్కమ్ లేదంటున్నావు, మరి ఏమిటి పోషిస్తా? అంటే అండి అది నేను సోదొద్దు.
మా అమ్మాయిని ఎలా చూసుకుంటావో చెప్పు. ఇలా చూసుకుంటా, ఇలా కూడా చూపెడతా. వదినా, ఏం పెట్టి చూసుకోవాలంట మసలు నీకెందుకే. ఈ ఎవరైనా చేస్తారు, నువ్వేం చేస్తా అని అడుగుతున్నా. ఏంటే బీచ్ రోడ్ లో చిన్నపిల్లని రేప్ చేసింది వీడే. ఆడపిల్లలు దొరికితే చాలరా నా. వీడి పెళ్లి చేసుకుంటే వీడి బతుకు అవతార్ హీరోతో ఆర్యా సినిమా తీసినట్టు అవుద్ది. అత్తగారు హరికత్ చెప్తూ మనోడు హార్మోనియం వాయించమంటదేమో. పెళ్ళైన తర్వాత మనోడు కూడా మామగారు లాగా పాప ఆల్వేజ్ రైట్, పాప ఆల్వేజ్ రైట్ అంటూ ఉండాలా? జోకులు ఆపి అందరూ ఏం చేయాలో ఆలోచించండి. ఇవన్నీ కాదు, నువ్వేమంటావురా పెద్దడా? ఈ పెళ్లి కరెక్ట్ కాదేమో. అది ఎందుకు కరెక్ట్ కాదండి? మనలో మాట ఒకడొచ్చి మన అమ్మాయిని చేసుకుంటానని ఎదురుగా కూర్చుంటే అతని అలవాట్లేంటో తెలీదు, ఆరోగ్యం ఏంటో తెలీదు, క్యారెక్టర్ ఏంటో కూడా తెలీదు. ఎవడో థర్డ్ పార్టీ వచ్చి మంచి కుటుంబం, మంచి అబ్బాయి చేసుకోండి అని సర్టిఫై చేస్తే నమ్మి చేసేస్తాం. ఆ తర్వాత కదండి నిజమేంటో తెలిసేది. అందుకే ఈ రోజుల్లో జరుగుతున్న ఎన్ని పెళ్లిళ్ళు నిలబడుతున్నాయండి. నాకు తెలిసి ఆవిడ తన కూతురు విషయంలో రాంగ్ కాదు, ప్రాక్టికల్. ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా జరిగినప్పుడు టీవీల్లో చూసి బాధపడటం తప్ప ఫైట్ చేసేవాళ్ళు ఎవరున్నారు? తను చేస్తోంది. రేపేదో జరిగాక బాధపడే కన్నా జరగకుండా ఆపాలని చూసే తన ప్రయత్నం చాలా మంచిది, అది అవసరం కూడా. తను ఫైట్ చేస్తోంది తన కూతురు బాగుండాలని కాదండి, రేపటి రోజున అందరి పిల్లలు బాగుండాలని. తనే రైట్ అండి. ఇవన్నీ కాదు, చేసుకోబోయేది నువ్వు. రామా, నీకు పెళ్లి ఇష్టమా కాదా? అంటే అది నాకు ఇష్టం లేదు. ఆలోచించి చెప్పు. ఆ అమ్మాయి అంటే ఇష్టమే గాని ఈ పెళ్ళొద్దు. ఇదే ఆ అమ్మాయితో చెప్పు. ఏ అమ్మాయికి? ఈ పెళ్ళి ఎప్పుడు వచ్చింది? తను నీతో మాట్లాడాలంట, లోపలికి తీసుకెళ్లి మాట్లాడు. డేస్ అసలు బాలేదు, నేను అల్లం. ఊరంతా మీద పడితేనే ఏం చేయలేరు, ఆడపిల్ల ఏం చేస్తుంది? వెళ్ళు. అక్కడ రౌడీస్, ఇక్కడ లేడీస్, రిస్క్. నేను అల్లం. వెళ్ళు. వదినా, తీసుకెళ్ళమ్మా. అలాగేనండి. ఏంటే తోస్తున్నావు? ఏంటి తోస్తున్నావు? ఏంటి ఇలా వాటేసుకున్నప్పుడు లేదా? ఇలా ముద్దు పెట్టుకున్నప్పుడు లేదా? ఇలా పొడేసినప్పుడు లేదా? నెంబర్ నొక్కి రింగ్ అయ్యాక రాంగ్ నెంబర్ అంటావేంట్రా? అసలు పెళ్ళి ఎందుకు ఇష్టం లేదో చెప్పు. ఇదిగో మీ అమ్మ పెట్టిన కండిషన్ నాకు నచ్చలా. ఏంటవి? అదే నైట్ 9 తర్వాత నో టచ్ అంది. ఎలా కుదురుద్ది? పగలంతా ఏం పిక్కుతావు? ఖాళీగా. ఓ పాయింటే. ఇదిగో నాకు కాఫీ పెట్టడం రాదు. నేర్చుకో. నేర్చుకోవా? నాకు జ్యూస్ చేయడం కూడా రాదు. నేర్చుకో. నువ్వు నేర్చుకుంటావు, నువ్వు నేర్చుకుంటావు. ఇది కూడా నేర్చుకోవాలా? ఇదిగో నాకు బుజ్జగించడం అస్సలు రాదు. వద్దు, నేర్చుకో. నేర్చుకో. నేను నేర్చుకోవడమే తప్ప నువ్వు కాంప్రమైజ్ అవ్వా? ఓర్ని, అందుకే నాకు ఈ పెళ్లి క్యాన్సిల్. అమ్మో రామా, 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 నేను చెప్పినట్టు చెయ్యి. అంత మంచిగా జరుగు. చేయాలి. ఏమి యాక్టింగ్? రామా, అమ్మా యాషాలు వేస్తున్నారు, యాషాలు. కండిషన్లు పెట్టారుగా, కండిషన్లు. దెబ్బకి దారిలోకి వచ్చింది. ఇప్పుడు నాకు ఈ పెళ్ళి ఓకే వదినా. అమ్మా, ఇది పక్కదైనా బాగానే గుర్తిస్తుంది. పెళ్లికి ముందు ఇలా ఉందంటే తర్వాత ఎట్టుంటుందో.
రామా కొట్టాడా? రామా సంగతి మాకు తెలుసులే గాని రేపు బర్త్డే పార్టీ ఉంది, నువ్వు తప్పకుండా రావాలి. ఎవరిది? రామ్? ఈ 5 అన్నదమ్ములది. అదేంటి? ఈ అన్నదమ్ములు ఢిల్లీలో పరపతి పోయింది, స్టేట్లో పరువు పోయింది, పార్టీలో విలువ పోయింది, గుడ్డలూడ తీసి కొట్టాడు. గెలిచి పార్టీని గెలిపించాల్సిన నేను తల తీసుకునే స్టేజ్కొచ్చి నీ దగ్గరికి వచ్చాను. ప్రామిస్, నిన్నెలా చేసిన వాడిని, ఈ ప్లేలో పార్ట్ అయిన వాడి ఫ్యామిలీని ఉంచాను. ఆ టైంలో ఏదో కోంబింగ్ ఆపరేషన్ ఏఓబిలో ఉన్నాను. అవును, వాడి పేరేమన్నావు? ఎక్స్క్యూజ్ మీ సార్, తెచ్చాం సార్. దించండి సార్. రికవరీ వెపన్స్ ఏమున్నాయి? తప్పంచాలి సార్. తీసుకురండి. జరా ముఖడా దిఖా. ఏయ్, ఇక్కడ సెంట్రల్ కమిటీ ఏకే తీసుకురా. ఓకే సార్. జకాల్స్. సుబ్బరాజు 25 meters, రాజేష్ 50 meters, అశోక్ 100 meters. ఫైర్! ప్రతిపక్ష నేతపై దాడి, పోలీస్ కాల్పుల్లో 4 నక్సలైట్ల మృతి, హాస్పిటల్లో చేరిన ప్రతిపక్ష నేత అని ప్రెస్ నోట్ ఇవ్వండి. నీకు సింపతి, నాకు పబ్లిసిటీ. మళ్ళీ చెప్తున్నా, ప్రామిస్, నన్ను ఈ స్థాయిలో ఉంచిన నిన్ను ఎవ్వరు ముట్టుకున్నా బీహార్ ఎలక్షన్స్ కి స్పెషల్ ఆఫీసర్గా వెళ్తున్నారని తెలిసింది. అందుకే కలుద్దామని పిలిపించాను. వెరీ టఫ్ స్టేట్, బట్ ఐ నో యువర్ ఎ టఫ్ మ్యాన్. మీరుండబట్టి ఇక్కడ బై ఎలక్షన్స్ చాలా పర్ఫెక్ట్గా జరిగాయి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, మీలాంటి ఆఫీసర్స్ ఈ రాష్ట్రానికి ముందు ముందు చాలా అవసరం. ఫినిష్ ఇట్ క్విక్ అండ్ కమ్ బ్యాక్ సూన్. షూర్ సార్, ఐల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. అదేంటండి, మన పెళ్లి రోజు ప్రతి సంవత్సరం ద్వారకా వెళ్లి దర్శనం చేసుకురావడం అలవాటు కదా, మరి ఈ టైంలో జర్నీ? నేను వెళ్తుంది నార్త్కే, మీరు వచ్చేది అక్కడికే. అటించట్టు జానా తల్లి, ఇది లోపల పెట్టు. నాన్నగారు, ముందు మీరు ఆ మందు తగ్గించండి, వయసు పెరుగుతుంది కదా. మెడిసిన్ టైంకి తీసుకోండి, ఓకే? లగేజ్ రెడీ. రామా, ఇలా రా. ఆగండి రా. అనయా, నువ్వు నాకు ఫేవర్ చేస్తావా? చెప్పానయా. మేము కూడా ఊర్లో ఉండట్లేదురా, దయచేసి ఏ గొడవలకు వెళ్ళకరా ప్లీజ్. వెళ్ళను రే, కారణం ఏదైనా సరే నువ్వు ఏ గొడవలకు వెళ్ళనని నాకు ప్రామిస్ చేయి. ఏంటి దీనికే ప్రామిసా? ఏంటనయా పద. రే, నువ్వు ఏ గొడవలకు వెళ్ళినా నా మీద ఒట్టే. అనయా, ఏంటనయా చిన్న చిన్న వాటికి ఏంటి? పెట్టేశాను, ప్రామిస్. ఓకే, హ్యాపీయా? నా తమ్ముడిరా. మాట్లాడితే ఈ ప్రామిస్లో ఒకటి. రండి, టైం అవుతుంది. బాయ్ మా. బాయ్ రా. ఓకే, బాయ్ రా. ఆఫీస్ ఆల్ ద బెస్ట్ రా. బాయ్. రామ్, బాయ్ రా. చాప్. సేఫ్ చేయి. బాయ్. బాయ్. లెట్స్ గో. బాయ్. ఈ ఆఫీసర్ ఒక అనాథ. అతని ఫ్యామిలీ ఎక్కడుంది? ఆ రిపోర్ట్ తయారు చేసి టైంకి వాళ్ళుంది వైజాగ్లో సార్. ఇప్పుడు ఎక్కడికి షిఫ్ట్ అయిపోయారు ఇన్ఫర్మేషన్ లేదు. ఐ థింక్ దే ఆర్ హైడింగ్ సార్. వాళ్ళు మనకు కావాలి. ఫైండ్ దెమ్.
వాళ్ళు వచ్చేసారు. రండి రండి. నమస్తే అండి. జర్నీ ఎలా జరిగింది? అడ్రస్ తెలుసుకోవడం కొంచెం ఇబ్బంది అయింది కదమ్మాయి. మంచి ఇంటికే మారారు. లొకాలిటీ కూడా చాలా బాగుంది. మీ అబ్బాయి గురించి డీప్ గా ఎంక్వైరీ చేస్తాం. ఎవరిని అడిగినా 4 పీకుతాడని చెప్పారు తప్ప గోకుతాడనే రిమార్క్ లేదు. ఆయన ఈ రోజుల్లో ఆడవాళ్ళం ఎవడన్నా ఏమనంటే మేమే పీకుతున్నాం. అలాంటిది మగోడు పీకితే తప్పేంటమ్మాయి? ఏమంటారండి? పప్పీ ఈజ్ ఆల్వేస్ రైట్. రండి బ్రేక్ఫాస్ట్ చెదురు. ఏం తింటావమ్మా? మా ఊరు అమ్మాయిని మంచి బిజినెస్ మ్యాన్ కొడుకు కదని వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే హైదరాబాద్ లో సెకండ్ ఫ్యామిలీని పెట్టి దీన్ని తరిమేశాడు. వాడి ఇంటికెళ్ళి 4 పీకి అప్పుడొచ్చి తింటాను. అంతే కదండి? పప్పీ ఆల్వేస్ రైట్. ముందు తంతది, తర్వాత తింటది. అల్లుడి గారు ఎక్కడా? పైనున్నాడు. అమ్మాయి రిపోర్ట్లన్నీ కరెక్ట్ గా వచ్చాయి. కాసేపు వెళ్ళి అల్లుడి గారితో మాట్లాడుకోమ్మా. వెళ్ళు, నేనున్నాను కదా. అక్క మనం వచ్చామని తెలిసి వాడు ఇంటి చుట్టూ పోలీసులు పెట్టాడంటక్క. మనకి పోలీసులు కొత్త, యాదవులు కొత్త. దూరి కుమ్మేద్దాం. అవసరమైతే 2 రోజులు పోలీస్ స్టేషన్ లో ఉంటాం. పర్వాలేదు కదండి? పప్పీ ఎలాగంటే అలాగా. తను కూర్చోమంటే కూర్చుంటా, నిలబడమంటే నిలబడతా. అర్థమైంది. ప్యార్. సరేనమ్మా, అరెస్ట్ అవ్వకపోతే సాయంత్రం భోజనానికి వస్తాము. సరేనా? బాయ్. నడండి. అంకుల్ ఆవిడేమో నిప్పు, మీరేమో పప్పు. మీ ఇద్దరికి ఎలా కుదిరింది? పదండి కూర్చుని మాట్లాడు. పదండి. ఓ వర్షం కురిసిన రోజు నేను గొడుగుతో బస్టాప్లో నుంచున్నాను. తను తడుస్తూ అదే బస్టాప్లో ఉంది. పాపం తడుస్తుంది కదా అని వెళ్ళి గొడుగు పట్టాను. తక్కువ మెరుపు మెరిసింది, అది కెవ్వు నరిచింది. ఇంతలో చుట్టుపక్కల వాళ్ళు వచ్చి కుమ్మేసి పెళ్లి చేసేశారు. సార్ పెళ్లి సరే, మరి కాపురం? అది చెప్తాను. పెళ్ళాం కదా అని శోభనం రోజు రాత్రి వెళ్ళి చెయ్యేశాను. ఏ నీకు అనిపిస్తే చాలా? నాకు అనిపించక్కర్లేదా? నాకు అనిపించినప్పుడు లేపుతాను, అప్పుడు లే. నేను బాగా నిద్రపోయేటప్పుడు నిద్ర లేపి రా అంటది. రా రా. ఏంటి దిక్కులు చూస్తావు? రా. తడిచిపోయిన అగ్గిపుల్ల టక్కని అంటుకుంటుందా? మీరు చెప్పండి. మరి అదే నేను మెలుగుగా ఉన్నప్పుడు లేపిందిలే, ఇది పుట్టింది. మరి అన్నిటికీ పర్మిషన్ మిమ్మల్ని అడుగుతారు కదండి. అది అమెరికా లాంటిది, అన్నీ అడుగుద్ది కానీ చేసేది చేస్తది, మనల్ని ఫాలో అవ్వదు. మరి మీరు కూడా పప్పీ ఆల్వేస్ రైట్ అని అంతగా పొగుడుతున్నారు కదా సార్. చూడు బాబు, పెళ్ళాం చెప్పే ప్రతి మాటకి ఊ అను, ఇల్లు స్వర్గం అవుతుంది. ఊహు అను, నరకమే నరకం. అందుకే పెద్దలంటారు శత్రువుని పొడిచి చంపాలి, ఆడదాన్ని పొగిడి చంపాలని. అందుకే పప్పీ ఈజ్ ఆల్వేస్ రైట్ అంటే దానికి తడిసి మోపిడవుద్ది, నా బతుకు పండగ అవుతుంది. మరి మీరు ఎప్పుడు తనేమనరా? బ్యాటరీలు లేని రేడియోలో ఎప్పుడైనా వార్తలు వస్తాయి బాబు, నేను అంతే. మరి మగాలని అలా కొడుతుంటే మీరు ఆపడానికి ట్రై చేయరా? ట్రైన్ ఆపాలంటే చైన్ లాగాలి కానీ ట్రైన్ లాక్కూడదు బాబు, అది మనం దుబ్బుకెళ్ళిపోతుంది. మరి పుసుక్కునవడనే చేయెత్తే ఛాన్సే లేదు. పప్పి తంతే వాడి కేర్ ఆఫ్ అడ్రస్ హిమాలయాలే, విత్ బూడిద అండ్ కమండలం. అదేంటండి? ఈ పులిని తట్టుకోవటం కంటే ఆ చలిని తట్టుకోవటమే బెటర్ అని వెళ్ళిపోతాడు. పప్పి పద్ధతే వేరు, దాని తల్లుడే వేరు. అంకుల్ అది ఇంత జరుగుతున్నా కూడా పప్పి అంటే నాకు ఎందుకంత ఇష్టమో తెలుసా? ఇంట్లో సమస్యలనే పట్టించుకోని జనం ఉన్న ఈ రోజుల్లో బయట జరిగే ప్రతి సమస్యని తన సమస్యగా తీసుకుని ఫైట్ చేస్తాం చూడండి. దట్స్ వై ఐ లైక్ హర్. దట్స్ వై పప్పి ఈజ్ ఆల్వేస్ రైట్. హలో సార్, మీరు చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇంకొన్నాళ్ళు ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండండి. యా, మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. హాయ్, ఇవ్వండి. ఏంటి? Going to Europe 1 month trip. ఓ, వస్తావా? నో థ్యాంక్స్. అంటే పాస్పోర్ట్ లేదు. I'm gonna miss you so much. I too. Bye. Come, let's go. Bye. బాయ్. నువ్వు ఎప్పుడు వచ్చావు? చెప్పకుండా మాయమైపోతావు, చెప్పకుండా ఊర్లు మార్చేస్తావు. యూరోప్ వస్తావా అని అడుగుతుందేంటి? అంత క్లోజా? అంటే ఎదురెదురు ఇంట్లో ఉంటాం కదా, కొంచెం అది ఉద్దుతున్నాయి. మరేదో నువ్వు పాస్పోర్ట్ లేదు, ఉంటే వస్తానన్నట్టు చెప్పా. మరి నా సైడ్ నుంచి క్లియర్ గా ఉండాలి కదా. మరి ఐ మిస్ యూ అంటే
నువ్వు తెగ రియాక్ట్ అవుతున్నావు? పాప నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం పాప. ఆహా, మరి అది ఫ్లయింగ్ కిస్ ఇస్తే నువ్వు తెగ మెలకలు తిరిగిపోతున్నావు. పాప నేను ట్రాఫిక్ పోలీస్ లాంటి విజిల్ వేసినా చెయ్యి ఊపినా అది డ్యూటీ తప్ప దురుద్దేశం కాదు. మరి ఇదేంటి? ఎవడండి? డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టా? పాప ఇది ఇక్కడ ఇదంతా సోషలైజింగ్ అంటారే. రే నీకు మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించాలరా? పాప నువ్వు చూసిన దృశ్యానికి నువ్వు పెట్టే డిస్కషన్ కి సంబంధం లేదు తెలుసా? ఆహా. అయినా ద్రౌపది వస్త్రాభరణం జరిగినప్పుడు ద్రౌపదికి అన్యాయం జరిగిందని బాధపడాలి తప్ప దుశ్శాసనం లాగింది కంచిపడి చీర గద్వాల చీరని ఎవడు డిస్కషన్ పెట్టే. పాపా నన్ను నమ్మవే, నేను ఉయ్యాలా అంటోండి. ఎంత ఊగినా ఈ ఊరు దాటగలనా గేరు దాటగలనా? అక్కడే ఉంటా. ఎక్కడా ఎక్కడా? ఇక్కడ. ఇంకా ఎక్కడా? ఇక్కడ. ఇంకా राजा भाई उठ गए। వాట్ రాజా సాబ్ లేచాడా? ఆఫీసర్ ఫ్యామిలీ ఎక్కడ? We almost cracked it, sir. ఆల్మోస్ట్ కాదు. ఐ వాంట్ దట్ ఫ్యామిలీ ఇమీడియట్లీ. గో sir. అద్దం రంజిత్ సింగ్ భయ్యా, ఒకరిని చూసి జనం భయంతో గజగజ వణికిపోయి ఇంట్లోకి వెళ్లి తలుపులు మూసుకుంటే వాణ్ణేమంటారో? సైతాన్. మరోదే జనం భయంతో వణికిపోతూ చేతులెత్తి దండం పెడితే వాణ్ణేమంటారో? భగవాన్. మరి నేనెవరిని? భగవాన్. మరి ఆ భగవంతుణ్ణి ముట్టుకుంటే వాణ్ణి ఏం చెయ్యాలి? చంపేయాలి. మరెందుకు చంపలేదు? చంపేస్తాను. ఎక్కడ? ఇక్కడ. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు? నేనే ఐస్ క్రీమ్ షాప్ దగ్గరికి వెళ్ళమన్నా. ఐస్ క్రీమ్ షాప్ ఏంటి పాప? ఇంటికి వస్తేనేమో ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్యామిలీ, బయటికి వస్తేనేమో పిల్లలు కూడా పిల్లల్ని వేసుకొని తిరుగుతావు. మనకి ప్రైవసీ ఎప్పుడు? ప్రైవసీ ఇప్పుడు చూడు, పిల్లలు రోడ్ క్రాస్ చేస్తున్నారు. చాలా న్యాచురల్ గా ఉంది, అలాగే ఉంది.
ఆ తపాంచేటి హర్ష కొంచెం వెనక్కి టువర్డ్స్ యువర్ రైట్ గెట్ ఇన్ టు పొజిషన్ సార్ ఇన్ పొజిషన్ ఫైర్ సార్ ఫైర్ సార్ రిస్క్ ఏమో సార్. తుడిచివాడి చేతిలో పెట్టరా హర్ష. బందూక్ సాఫ్ కామ్ ఖతాం. ఫోటో తీరా. బందూక్తోనే కాదు అప్పుడప్పుడు కెమెరాతో కూడా తీయాలి. షూట్. యా 25 లక్షల హెడ్ రివార్డ్ ఉన్న నక్సలైట్ కి ఇంట్లో షెల్టర్ ఇచ్చిన వాడేడి. పిచ్చి పిచ్చిగా ఉందా? ఎవరినో తీసుకొచ్చి నువ్వే కాల్ చేసి వాడు నక్సలైట్ సెలెక్టర్ ఇచ్చారు వాడేడి వీడేడని అడుగుతున్నా. నీలాంటి వాళ్ళు చాలా మంది. ఇది లేడీస్ ప్రాబ్లం కాదు మేడం, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. షిఫ్ట్ దెమ్. సార్ చెప్పానుగా ఫ్యామిలీ మొత్తాన్ని ప్యాకేజ్ గా ఇస్తానని. డాడీ పరశురామ్ గారు ఏమన్నాడు వీడు? నా ప్రపంచం 4 దిక్కులు కాదు 4 వ్యక్తులు. పొరపాటున ఎవరైనా వాళ్ళని ముట్టుకుంటే చంపేస్తానన్నాడా? ఏది చంపమనండి చూద్దాం. ఏం కదమ్మా, డాడీకి ఏం కాదు, నేనున్నాను. సార్ ప్లీజ్ సార్, నేను సారీ చెప్తాను. పరశురామ్ గారు సారీ అండి. కద్దరు చేయలేని పని ఖాకీ చేసింది. చెప్పేశాను, నేను ఇక్కడే ఉంటాను. మా వాళ్ళని వదిలేమని చెప్పండి సార్. హ్యాపీనా సార్? మీరు బయలుదేరండి, నేను ఫినిష్ చేసి వస్తా. బాయ్స్ టేక్ ద పొజిషన్. Jackals! 25, 50, 75, 100! సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మా ఫ్యామిలీ నేను చేయకండి సార్, వదిలేండి సార్. నేనున్నాను కదా సార్, ప్లీజ్ సార్. సార్ సార్, నా Sorry, my ఫ్యామిలీ నేను boy, చేయకండి your సార్. time is up. ప్లీజ్ సార్ 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 ప్లీజ్ నా మాట వినండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. Target!
సార్ నా మాట వినండి సార్ ప్లీజ్ నా ఫ్యామిలీ ఏం చేయకండి సార్ వద్దు వద్దు సార్ సార్ నా మాట వినండి సార్ ప్లీజ్ ప్లీజ్ ఒకప్పుడు మా గడ్డ మీద ధర్మం కతి తప్పితే బుద్ధుడు వచ్చాడు. అదే ధర్మం మళ్ళీ కతి తప్పితే నువ్వు వచ్చావు. రామా, బీహార్ నీకు చెయ్యెత్తి కొడుతుంది. జైహార్.
ఏంటిది? ఎవరు వీళ్ళంతా? చంపడానికొచ్చిన వాళ్ళెవరు? కాపాడడానికొచ్చిన ఈయనెవరు? ఏం జరిగింది? నిన్నే అడుగుతున్నాను రామా, అసలు ఏం జరిగింది? నేను చెప్తానమ్మా. నా పేరు ప్రభునాథేడ్, బీహార్ సీఎంని. 38 జిల్లాలు, 12 కోట్ల మంది జనాభా, సారవంతమైన భూములు, పుష్కలంగా నీళ్లు, కనులు ఉన్న రాష్ట్రం. ప్రపంచానికే బుద్ధం శరణం గచ్చామి అని శాంతిని బోధించిన నేలమ్మ. కానీ రాష్ట్రంలో ఒక ప్రాంతం మాత్రం నిత్య రణరంగం ఒక్కడి వల్ల. ఒకానొకప్పుడు బందిపోట్ల నుంచి, తీవ్రవాదుల నుంచి తమ ఊళ్లను కాపాడుకోవడానికి తయారు చేసుకున్న ప్రైవేట్ సైన్యం కాలం మారి ఒక కుటుంబానికి సొంత సైన్యంగా మారిందమ్మా. ఆ సైన్యానికి నాయకుడే రాజాభాయ్ మున్నా. అక్కడ జనానికి వాణ్ణి ఎదిరించే శక్తి లేదు, ఎదురు తిరిగితే బతికే ఛాన్సే లేదు. గవర్నమెంట్కి ఆ ప్రాంతం మీద పట్టు లేదు. ఆ జనానికి అండగా నిలబడాలని, వాళ్ళ బ్రతుకులు మార్చాలని ఎలక్షన్స్ ని వేదికగా మార్చుకొని అక్కడ అడుగు పెట్టాం. ఈ బీహార్లో మన ప్రాంతం మాత్రమే ఇంత వెనుకబడిపోయి ఉండడానికి కారణమేంటో, ఎందుకో, ఎవరో మీకు తెలుసు. అందుకనే సాక్షాత్తు సీఎం గారే మీలో ధైర్యం నింపడానికి వచ్చారు. ఆయన ప్రతినిధులుగా ఈ ఎలక్షన్ లో మమ్మల్ని నిలబెట్టారు. మన విజయమే రాణాసేన్ హస్తం. माफ कर दो भैया, भैया माफ कर दो भैया, माफ कर दो भैया, भैया मुझे माफ कर दो भैया, भैया गलती हो गया भैया. सीएम ఏం మారుస్తావు? జనాన్న, వాళ్లలోనే నింపిన భయాన్న? నాకు తెలియకుండా ఎవడేం చేసినా చంపుతానని నిజాన్న? ఈ ప్రాంతంలో ఓటైనా, మాటైనా, తూట అయినా నాదే. నో థర్డ్ పార్టీ. మీ ప్రాంతంలో ఎలక్షన్స్ ఉంటాయి, కానీ నా ప్రాంతంలో ఓన్లీ సెలక్షనే. నో సెకండ్ ఆప్షన్, నో థర్డ్ పార్టీ. कैंडिडेट्स को लेके आओ. तोहफा शाबाश.
సీఎంవి కాబట్టి నీకు రెస్పెక్ట్ ఇచ్చి వెళ్ళిపోతున్నా. నెక్స్ట్ టైం రిపీట్ అయ్యిందంటే బాత్ బురా హోగా. వాడిని ఆపడానికి వేరే దారిలేక సెంట్రల్ గవర్నమెంట్ ని ఆశ్రయిస్తే నీ భర్త భువన్ కుమార్ ని ఎలక్షన్ ఆఫీసర్ గా నియమించారమ్మా. మై డియర్ ఆఫీసర్స్ అండ్ ఫ్రెండ్స్, రాష్ట్రం ఏదైనా ప్రాంతం ఏదైనా ఎవ్రీథింగ్ ఫాల్స్ అండర్ వన్ ఫ్లాగ్ ఇన్ వన్ కంట్రీ. ఏది జరిగినా సిస్టమ్ పరిధిలోనే జరగాలి, సిస్టమ్ చెప్పినట్టే జరగాలి. ఎందుకంటే మన దేశానికి ఊపిరి ప్రజాస్వామ్యం. ఆ ఊపిరికి ఇక్కడ శ్వాస లేదు, బతుకుతుందన్న ఆశ లేదు. బికాస్ ఆఫ్ ఫియర్, భయం. ఆ భయం పోవాలంటే ఎలక్షన్స్ పర్ఫెక్ట్ గా జరగాలి. నో వన్ ఈస్ అబౌట్ ద లా, నో వన్ ఈస్ అబౌట్ ద ఫ్లాగ్. ఎవరైనా ఆ జెండా ముందు తల దించాలి, లేదా మనం వాళ్ళ తల వంచాలి. ద బ్యాలెట్ ఇస్ పవర్ఫుల్ దెన్ ద బుల్లెట్. లెట్స్ ప్రూవ్ ఇట్. క్రాష్ దెమ్ డౌన్. ఇదిగో మీకు అండగా సైన్యం వచ్చింది, సిస్టమ్ కూడా వచ్చింది. బిలీవ్ మీ, ఈ సైన్యం ముందు ఏ సైన్యం నిలబడలేదు. సార్ ప్లీజ్ సార్. హలో సార్, మీకు మేమున్నాం. ఎలక్షన్స్ పర్ఫెక్ట్ గా జరిపిస్తాం. మీరెవరికీ భయపడక్కర్లేదు. ధైర్యంగా వచ్చి ఓటేయండి. మళ్ళీ చేస్తానండి. తీసుకో. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ. ఆరతి తీసుకున్నావా? చూడమ్మా, ఈ రోజే స్వామివారి కళ్యాణం కావడం, ఈ రోజే మీ పెళ్లి రోజు కావడం, ప్రతిసారి మీరు క్రమం తప్పకుండా రావడం చాలా ఆనందంగా ఉందమ్మా. పంతులు గారు, ఈ సంవత్సరం మీ చేతులతో ఇంకో జంటను కూడా ఆశీర్వదించాలి. ఓ హరే కృష్ణ 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 హరే కృష్ణ. రండమ్మా, ఈరోజు ఒక విశేషం ఉంది, నాతో రండి. బాబు, ఈ రోజు అద్భుతమైన రోజు. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ రోజున వరుడు వధువుతో గంట కొట్టిస్తే ఆ బంధం 7 జన్మల బంధంగా మిగిలిపోతుంది. 7 జన్మల ఒక్కదాంతోనా? 10 మంది కావాలరా నీకు? 10 మంది పద చెప్తానిస్తాం. ఏమండి, మీరు ఎత్తితే నేను స్వామివారి గంట కొడతా. ఏంది ఎత్తేది? నిన్ను ఎత్తితే నేను పోతా. ఏంటి పోయేది? ఎత్తు ఎత్తు. ఎత్తడంట కృష్ణ, ఎత్తడంట కృష్ణ, ఎత్తడంట. తింటాడు
మీరు కూడా ప్రయత్నించండి. ఏం పర్వాలేదు, నువ్వు కూడా ట్రై చేయి. వెళ్ళు. పర్వాలేదు, ట్రై చేయమ్మా. లేరా 5 o'clock అయిందిలే. क्या है तेरा? भुवन कुमार। ओ, नाम के बाजू में ABCD, वो क्या है? IAS मतलब? इंडियन एडमिनिस्ट्रेटिव सर्विस। నీ సిస్టమ్ నా మీదకొస్తే భయపడను, బలపడతా. तोहफा बात कट्टुको కట్టుకుంటాను కట్టుకుంటాను అన్నయ్య. నువ్వు కట్టుకోటేంటి అన్నయ్య? ప్లీజ్ వద్దన్నయ్య, ప్లీజ్ ప్లీజ్ అన్నయ్య. అన్నయ్య అన్నయ్య నేను కట్టుకుంటాను, ప్లీజ్ అన్నయ్య. వద్దన్నయ్య అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. అన్నయ్య వద్దన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య.
ఇస్ టూ మచ్. ఒక ఐఏఎస్ నాట్ సాలిడ్. ఓకే ఓకే నేను చేశాను. డోల్. అస్సలు షో అక్కడ చూసింది కాదు, ఇక్కడ చూసేది. న్యూస్ రాసిన జర్నలిస్ట్, రూల్స్ మాట్లాడిన పోలీస్, పనిష్ చేసిన జడ్జ్, ఫినిష్ చేస్తానన్న కలెక్టర్, అలా మా అన్నయ్యతో పెట్టుకున్న ప్రతి కథ ముగిసేది ఇక్కడే, ఇలాగే. ఎంజాయ్ ద డెత్, ఎంజాయ్ ద డెత్, ఎంజాయ్ ద డెత్, ఎంజాయ్ ద డెత్. అయిపోయింది సార్, అంతా అయిపోయింది. మన చావును ఆపడానికి ఏ సిస్టమ్ రాదు సార్. మన బాధలు చెప్పుకుందామంటే ఫోన్లో సిగ్నల్స్ కూడా లేవు. నాకు 3 నెలల పాప సార్, ప్రీమెచ్యూర్డ్ బేబీ, ఇంక్యుబేటర్లో ఉంది. తనని చూడకుండా పోతానన్న బాధ లేదు సార్. కానీ మనకన్నా ముందు ఎంతమంది, ఇప్పుడు మనం రేపు మనలో వచ్చేవాళ్ళు ఇంకెంతమంది చావాలి సార్. సార్ మీరు ఎప్పుడు ఒక మాట అనేవాళ్ళు, మనం బ్రతికితే ఆ బ్రతుకు అర్థం ఉండాలి, మనం చనిపోతే ఆ చావుకో పరమార్థం ఉండాలని. కానీ ఆ రెండు లేకుండా చనిపోతున్నాం సార్. అదే బాధగా ఉంది సార్. ఇక్కడ ధర్మం బతకాలన్నా, జనం బతకాలన్నా, మీరు బతకాలన్నా, మన సిస్టమ్ బతకాలన్నా, దానికి అండగా ఉన్న జెండా బతకాలన్నా వాడు చావాలి. వాడు చావాలంటే ఒకడు రావాలి. వాడు రావాలంటే మా ముగ్గురిలో ఒకడు చావాలి. వీడు ఎవడికో ఫోన్ చేశాడనయ్యా. ఈ ఫోన్ మోగితే అవతలెత్తేది మనిషేగా, దేవుడు కాదుగా. అదే గవర్నమెంట్. ఇక్కడికి చట్టం రాదు, ధర్మం రాదు, దైవం అస్సలే రాలేడు. ఇంకెవడ్రా వచ్చేది? సమాధానం. సమాధానం అంటే నీ సైన్యమా? రక్తం.
వచ్చా. రక్తం. వాడు చావడానికి దొరకలే, ఇక్కడికి రావడానికి దొరికాడు. ఫోన్ చేస్తే దేవుడు రావడానికి లేట్ అవుతుందేమో, వీడు రావడానికి లేట్ అవ్వదు. భయ్యా, వీడొక్కడే మనోళ్ళని 300 మందిని చంపేశాడు భయ్యా. దారి అడగడానికి 100, దారి తెలిసాక 100, దారిలో 100, మొత్తం 300 మంది. అయినా కిక్ రాలా. ఒక్క నా కొడుక్కి టైమింగ్ ఉంటే ట్రైనింగ్ లేదు, ట్రైనింగ్ ఉంటే టైమింగ్ లేదు. సరిగ్గా పుట్టినోడు సరైన మగాడు ఒక్కడు కూడా తగలలేదు. అంతా జంక్. ఇదంతా కాదు కానీ అన్నయ్య, ఈయన చంపేలా భయపెట్టాలా? భయపెట్టాలంటే 10 నిమిషాలు, చంపాలంటే పావు గంట, ఏదైనా ఓకే. సెలెక్ట్ చేసుకో. పదండి.
సమాధానం సమాధానమని చెప్పి చావును వెతుక్కుంటూ వచ్చావు. ఇక్కడ ఈ రోజు నీకు సమాధి కట్టకపోతే నేను మగాన్నే కాదురా. సరైన సింహం తగలనంత వరకు ప్రతి వేటగాడు మగాడేరా. నాకు నీలాగా సైన్యం లేదు, ఒంట్లో బెరుకు లేదు, చావంటే అస్సలు భయం లేదు. బై బర్త్ డెత్ ని గెలిచొచ్చా. చూస్తారండి, చేతండి. నీకేం కాదు, నీకేం కాదు. ఆఫీసర్ పని తీయండి, హాస్పిటల్కి వెళ్ళాలి. నీకేం కాదు, నీకేం కాదు. నువ్వు నాకు దొరికిన ఫస్ట్ రోజు ఏడ్చేవరా, మళ్ళీ ఇప్పుడు ఏడుస్తున్నావురా? నీకేం కాదనే, నేనున్నాను, నీకేం కాదు. ఏమైందని వద్దురా. మాట్లాడు, నువ్వు ప్లీజ్ మాట్లాడు. నవ్వాడ్రా, ఎవడు రాడు రాడు నవ్వాడ్రా. నాకు నా తమ్ముడు కాదు దేవుడని తెలియదురా వాడికి. మాట్లాడగానే మాట్లాడు ప్లీజ్ ప్లీజ్. రామా, నేను చచ్చిపోతున్నందుకు బాధగా లేదురా, కానీ ఇంత అందమైన కుటుంబంలో నేను లేకుండా పోతున్నందుకు బాధగా ఉందిరా. నువ్వు ఎక్కడికి వెళ్ళావనే మాతోనే ఉంటా, ఇలాగే మాతోనే ఉంటా. రామా, ఇంకో జన్మంటూ ఉంటే మనం ఒకే తల్లి కడుపున పుడదావురా. రామా, రామా, చెప్పు, నాకు మాట ఇవ్వరా. చెప్పండి. నా చావును మర్చిపోరా. జాగ్రత్త. జాగ్రత్త. ఇంకేం కాదనయా. పిల్లలు మనలా అనాథలు కాకూడదురా, అనాథలు కాకూడదురా. ఏం మాట్లాడుతున్నావు? నీకేం కాదు. అనయా, 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 పట్టుకోనయా. చచ్చిపోయాను వదిన, చాలాసార్లు చచ్చిపోయాను వదిన. ఏ రోజు నీకు ఈ నిజం తెలుస్తుందో అన్న భయంతో రోజు చచ్చిపోయాను వదిన. పొద్దున్న లేస్తే
బాబాయ్ నాన్నెప్పుడు వస్తాడు, బాబాయ్ నాన్నెప్పుడు వస్తాడు అని పిల్లలు అడిగినా ప్రతిసారి చచ్చిపోయిన వదినా. అసలు లేనన్నయ్య, బ్రతికున్నాడని నిన్ను నమ్మించడానికి ఫోన్ చేయించిన ప్రతిసారి చచ్చిపోయిన వదినా. నేను మొదటిసారి కళ్ళు తెరిచి చూసింది అన్నయ్యని. నా ఊహ తెలిసాక చేయి పట్టుకుని నడిపించింది నువ్వు. ఆయనకి పొరపోతేనే తట్టుకోలేని నువ్వు అన్నయ్య ప్రాణంతో లేదంటే ఏమైపోతావో భయంతో చెప్పలేదు వదినా. సారీ వదినా, నువ్వు కూడా లేకపోతే మీ అందరం ఏమైపోతావు వదినా. నేను ఆయన చూడాలి. వీడు సమాజానికి పట్టిన చీడ పురుగురా. వీడు శ్మశానంలో తప్ప సమాజంలో ఉండకూడదు. వాడి చావు కోసం నేను 100 సార్లైనా చావడానికి రెడీ. నా చావుకు అర్థం ముందే. రామా, వాడెక్కడా? నేనెవరో తెలుసా? తెలీదు. రాజాబాయ్ ఎవరో తెలుసా? ఆడెప్పుడో చచ్చిపోయాడు కదా. రాయ్ ఇట్రా. సర్కార్, ఏముంది ఇందులో? సాంప్, పామ్. నికాల్. ఇప్పుడే అడవి నుంచి తీసుకొస్తున్నాం సర్కార్. పాము విషయంతో మంచి కసి మీద ఉంది. ఇప్పుడు నేను కూడా దాన్ని ఆపలేను. మాఫ్ కరో భయ్యా, తెలియక చేశాడు. చిన్న పిల్లడు. ఈ పాము కరిస్తే ఏమో
ఏమవుతే మనిషి చచ్చిపోతాడు. ఇప్పుడు చెప్పు, నేనెవరు? రాజాబాయ్. పాము కాటుకో మనిషి వెట్టుకో చావడానికి రాజాబాయ్ మామూలు మనిషి కాదు, మృగం. నాకు చావు లేదు. ఉంది. ఇక్కడే ఇప్పుడే నీకు చావు రాసిపెట్టుంది. నా పేరు గాయత్రీదేవి, ఆఫీసర్ భువన్ కుమార్ భార్యని. నా భర్తని ఎందుకు చంపావని నిన్ను అడగను. నువ్వెందుకు బ్రతికుండాలో నాకు రీజన్ కావాలి. నా భర్త చివరి క్షణం వరకు కనింది రెండే కలలు. ఒకటి అందమైన కుటుంబం, రెండు అద్భుతమైన సమాజం. ఆయన్ని చంపి మొదటి కల చనిపోయేలా చేశావు, రెండోది మాత్రం చావనివ్వు. నిన్ను చంపి ఈ సమాజాన్ని, ఆయన కలని బతికిస్తాం. అందుకే కుటుంబంతో సహా వచ్చాను. ఈ రోజు ఈ అనాథల కుటుంబం అన్నా ఉండాలి, నువ్వన్నా ఉండాలి. ఆ రోజు గాలి గొడ్డలి దిశ మార్చింది, లేదంటే నీ మొగుడులాగే అందరూ కుక్క చావు చచ్చేవాళ్ళు. అన్న అరుపు తనని డిస్టర్బ్ చేసింది, లేదంటే ఈ తల ఆ రోజే ఎగిరిపోయేది. ఏయ్, నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈ లోపు రాతల కోతలేమైనా ఉంటే ముగించేసుకో, లేదంటే వాడు రావటం నువ్వు చావటం ఖాయం. ఇంతజార్ ఖతం. రమ్మను వాణ్ణి. ఎక్కడో కొండల్లో కాదు, వీళ్ళ గుండెల్లో నిలిచిపోయేలా రాస్తాను వాడి చావు. దెన్ బీ రెడీ. ఇట్స్ ఎ ఛాలెంజ్ ఆఫ్ డిస్టర్బ్డ్ మదర్ అండ్ డిస్ట్రాయిడ్ వైఫ్. వస్తున్నాడు. అశ్వపద గజ రథ బలగాల్ని వెనుక ఎన్నున్నా వాడొక్కడే దూరి కొడతాడు. ఒక అమ్మ అబ్బకి పుట్టుంటే వాడిని ఆపరా నా కొడక. రమ్మనవే. రామా! కొడితే ఆపేవాడు లేడు, పడితే లేపేవాడు లేడు. నువ్వు కింగేంద్రా నా బొంగు, నువ్వు కూడా జంకే.
అన్నా